హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మనకి ఐపీఎల్ 2025 ఆక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. చాలా టీమ్స్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ప్లేయర్స్ని అయితే కొన్నారు. సో మనం చూసాం అన్నీ కూడా సన్ రైజర్స్, చెన్నై, ముంబై, బెంగళూరు. సో అన్ని టీమ్స్ కూడా మంచి పిక్స్ అయితే తీసుకున్నాయి అనమాట. శ్రేయస్ అయ్యర్కి ఎందుకంత పెట్టారు, లేకపోతే రిషబ్ పంత్కి ఎందుకంత అమౌంట్ పెట్టారు, వెంకటేష్ అయ్యర్కి ఎందుకంత అమౌంట్ పెట్టారు. సో చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇండియన్ పిచ్చెస్ మీద ఇండియన్ ప్లేయర్స్ అయితేనే దానికి ఆడగలుగుతారనమాట. సో ఈ ముగ్గురులో నాకు ఓవర్ రేటెడ్ అనిపించింది శ్రేయస్ అయ్యర్కి. అంత ఎక్కువ అమౌంట్ అనేది కరెక్ట్ కాదేమో అని అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆయన దిగేది థర్డ్ డౌన్ దిగుతాడు అనమాట. సో థర్డ్ డౌన్ దిగిన తర్వాత మ్యాక్సిమం ఒక విన్నింగ్ నాక్ వచ్చినా సరే, లేకపోతే ఎక్కడొచ్చినా మనం రీసెంట్గా లాస్ట్ ఐపీఎల్లో కానీ అంతకుముందు ఐపీఎల్లో కానీ చూసుకుంటే మ్యాక్సిమం ఒక 50లు చాలా తక్కువ. 2 సీజన్లు చూసుకుంటే అంతగా ఒక్క మ్యాచ్ కూడా ఏదో నార్మల్గా ఆడినట్టు అనిపించింది. అంతే తప్ప నాకు ఏదో ఎక్కువగా పెట్టారు, లేకపోతే భారీ హిట్టర్ అని చెప్పి నాకైతే అనిపించలేదు అనమాట. సో ఎందుకంటే కేకేఆర్కి కప్ తీసుకొచ్చాడు కాబట్టి ఈయన మీద కొంచెం ఎక్కువ వచ్చింది హైప్. బట్ ఆ కేకేఆర్లో రిమైనింగ్ ప్లేయర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉందన్నమాట. సో అందుకని చెప్పి సక్సెస్ఫుల్గా ఉపయోగించుకోగలిగాడు. సో కెప్టెన్సీ అనేది బాగానే చేస్తాడు, అది ఓకే. పంజాబ్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ని కొన్నది ఎందుకంటే కెప్టెన్సీ పర్పస్ మీద కొన్నదనమాట. సో కెప్టెన్సీ ఈయన బాగుంటుంది అని చెప్పి 23 కోట్లు అయితే ఆయనకి పెట్టడం జరిగిందనమాట. నాకు అడిగితే ఈ ఆప్షన్లో మంచి ప్లేయర్లు వెళ్ళిన టీం అయితే చెన్నై అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనకు అనిపించింది అప్పట్లో 2012, 13, 14, సో చాలా సంవత్సరాలు కంటిన్యూస్గా వాళ్ళు ట్రోఫీలు కొట్టేవాళ్ళు అనమాట. ఐపీఎల్ సీజన్లో ప్రతి లీగ్ మ్యాచ్లోనే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు, చాలా మ్యాచ్లు కూడా మంచిగా ఆడేవారు అనమాట. సో దానికి రీజన్ వచ్చేసి జడేజా, అశ్విన్. సో వీళ్ళిద్దరూ కూడా మంచిగా స్పెల్ వేసేవారు. ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో వీళ్ళిద్దరూ వేసిన స్పెల్ వల్ల చాలా మ్యాచ్లు అయితే సేవ్ అయినాయి అనమాట. మనం చాలాసార్లు చూసాం కూడా. అలాగే ఆ కాన్వాయ్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. సో మంచి ఓపెనర్ అనమాట. సో గైక్వాడు, కాన్వాయ్ ఇద్దరు ఓపెనింగ్ కాంబినేషన్ అనేది మ్యాక్సిమం పవర్ ప్లేలో వీళ్ళిద్దరూ కలిపి ఒక 50 రన్స్ ఆర్ 60 రన్స్ కొట్టినా ఆ పెట్టిన డబ్బులకి న్యాయం అనే చెప్పాలి. సో అలాగే విజయ్ శంకర్ని కొన్నారు. అది కొంచెం ఆశ్చర్యం వేసిందనమాట. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ ఏం పెట్టలేదు, బట్ 1.2 crore కొన్నారు. అది రీజనబుల్ ప్రైజే. ఏమో మరి మిడిల్ ఓవర్ కోసం ఏమైనా సేవ్ చేసుకున్నారో మరి ఏమో ఆల్ ప్లాన్ మనకు తెలియట్లేదు. బట్ విజయ్ శంకర్ ఆల్రౌండర్, బౌలింగ్ కూడా అప్పుడప్పుడు పార్ట్ టైంలో వేస్తూ ఉంటాడు కాబట్టి. సో దాంతోపాటుగా రచిన్ రవీంద్ర 4 crores ఆర్టీఎం పెట్టి తీసుకున్నారు, ఓకే. బట్ రచిన్ రవీంద్రని వదలలేదు అనమాట. వదిలింటే మాత్రం ఆయన ప్రైస్ ఇంకా పెరిగిపోయేది. చాలా టీమ్స్ అయితే రచిన్ రవీంద్ర కోసం ప్రయత్నించారు అనమాట. బట్ స్టిల్ చెన్నైకి వెళ్ళిపోయింది అనమాట వెనక్కి మళ్ళీ. సో పతిరానా, అలాగే నూర్ అహ్మద్. సో నూర్ అహ్మద్ అంటే చాలామంది తెలియకపోవచ్చు, బెస్ట్ స్పిన్నర్ అనమాట ఆఫ్ఘనిస్తాన్. సో రషీద్ ఖాన్ ఎంత బాగా వేస్తాడో నూర్ అహ్మద్ కూడా అంతే బాగా వేస్తాడు అనమాట. సో మంచి క్వాలిటీ బౌలరు. సో ఖలీల్ అహ్మద్ వచ్చాడు స్టార్టింగ్ ఫస్ట్ స్పెల్ కోసం, ఫస్ట్ పవర్ ప్లేలో వేయడానికి ఫాస్ట్ పేసర్ కావాలి. సో అందుకని చెప్పి ఖలీల్ అహ్మద్ని తీసుకున్నారనమాట. సో పర్వాలేదు. ఇదైతే నాకు ఇటు బౌలింగ్ పరంగా, ఆల్రౌండర్స్ పరంగా, బ్యాట్స్మెన్ పరంగా ముగ్గురు కేటగిరీలని చెన్నై అయితే మంచిగా కవర్ చేసిందనమాట. ఢిల్లీ అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి హ్యారీ బ్రూక్ అని చెప్పి ఇంగ్లాండ్ ప్లేయరు. సో మంచిగా ఆడతాడు, పవర్ హిట్టర్ అనమాట. సో ఆయనతో పాటుగా కేఎల్ రాహుల్ వెళ్ళిపోతాడని చెప్పి అసలు ఎవరు అనుకోలేదు. చాలామంది ఏమనుకున్నారు, ఆర్సీబీకి వచ్చేస్తాడు, ఆర్సీబీలో ఆడతాడు, ఎట్లా లేదన్నా కన్ఫర్మ్ అయిపోయింది అని చాలామంది అనుకున్నారు. బట్ ఆర్సీబీ కనీసం ట్రై కూడా చేయలేదన్నమాట. అట్లీస్ట్ ఒక 10 crores వరకు కూడా ట్రై చేయలేదు. సో అది బిగ్గెస్ట్ మైనస్ అనే చెప్పాలి. సో 14 crores అనేది అంత ఎక్కువ అమౌంట్ ఏం కాదు, మంచి అమౌంట్కి వెళ్ళాడు. సో మేబీ ఆయన కంబ్యాక్ ఇస్తే ఢిల్లీకి ఇంకా బాగుంటుంది అనమాట. కెప్టెన్ ఆబ్వియస్గా కేఎల్ రాహుల్ని పెట్టుకుంటారు వాళ్ళు. సో ఆయనతో పాటుగా ఇప్పుడు మిచెల్ స్టార్క్ వెళ్ళాడు అనమాట ఢిల్లీకి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కోల్కతాలో ఏం ఆడలేదు అని అనుకోకూడదు. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్ ఎప్పుడైనా ఆడొచ్చు. వాళ్ళకి ఇప్పుడు బ్యాటింగ్ లాగా ఎప్పుడో ఫామ్ పోతుంది. సో అలా ఏముండదు, ఒక మ్యాచ్ వాళ్ళు ఫామ్లోకి వచ్చేయడానికి. సో మిచెల్ స్టార్క్ కూడా మంచి పిక్ అని చెప్పాలి. మిచెల్ స్టార్క్, నటరాజన్ వీళ్ళిద్దరూ మంచిగా ఫస్ట్ 6 overs అయితే ఇంకా అలా కట్టి పడేస్తారనమాట బౌలింగ్. మంచి టీం నాకు అడిగితే. ఢిల్లీ మాత్రం కేఎల్ రాహుల్కి, నటరాజన్కి, స్టార్క్కి తీసుకోవడం మంచి చాయిస్ నాకు అడిగితే. దాని తర్వాత వచ్చేసి గుజరాత్ కూడా అంతగా మరీ టాప్ అని చెప్పలేము, బట్ పర్వాలేదు. వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే పాత మెంబర్స్ ఉన్నారో, శుభ్మన్ గిల్, తెవాటియా వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఓకే, వాళ్ళు అదే బాగుంది. బట్ ఎడిషనల్గా కొంచెం బూస్టప్ అయ్యడానికి
అనూజ్ రావుత్ని తీసుకున్నారు. ఇంతకుముందు బెంగళూరుకి ఆడాడు అనమాట ఆయన. సో మంచి పిక్కే, బాగానే ఆడతారు లెఫ్ట్ హ్యాండ్ ప్లేయరు. బట్లర్ వెళ్ళాడు అనమాట. సో బట్లర్ రాజస్థాన్ పక్క ఉన్నప్పుడు చాలా మ్యాచ్లు మినిమం 40 రన్లు లేకపోతే 50 రన్లు ఓపెనింగ్ ఇచ్చేవాడు అనమాట. సో మరి ఆయన ఎందుకు వదిలేసేవారు, అట్లీస్ట్ తీసుకోవాల్సిందేమో అనిపించింది. బట్ మంచి పిక్ అది కూడా. అలాగే రబాడా వెళ్ళాడు. రబాడా ఇంతకుముందు ఢిల్లీకి ఆడేవాడు కదా. సో రబాడా మంచి బౌలర్ అనమాట. అలాగే సిరాజ్ వెళ్ళిపోయాడు అనమాట. బెంగళూరుకి ఆల్మోస్ట్ 6 నుంచి 7 సీజన్ల వరకు ఆడాడు. ఇప్పుడు ఫైనల్గా బెంగళూరు నుంచి బయటకు వచ్చి గుజరాత్ వెళ్ళిపోయాడు అనమాట. సో ఫ్యాన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. బట్ అంతే, ఇంకా కాంబినేషన్స్ మారుస్తూ ఉంటేనే టీం పర్ఫార్మెన్స్ అనేది మారుతుంది. కాబట్టి సిరాజ్ అయితే గుజరాత్కి వెళ్ళిపోయాడు. అదొక మంచి పిక్ అనమాట. సో రబాడా, సిరాజ్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మంచిగా సెట్ చేసుకున్నారనమాట. ముంబై అయితే అస్సలు ఆక్షన్లో బౌల్ టక్కర్నే తీసుకుంది. మరి వాళ్ళు ఇంకెవరి కోసం వెతుకుతున్నారో నాకైతే తెలియదు. బట్ బౌల్ టక్కర్ కోసమే వాళ్ళైతే ఆప్షన్కి వచ్చినట్టు అనిపించింది అనమాట. సో బౌల్ టు బుమ్రా ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఎలాగో ఉంటారు. బ్యాటింగ్ అంటే ఆల్రెడీ వాళ్ళకి సెట్ అయిపోయింది. పాండ్యా ఉన్నాడు, సూర్యకుమార్ ఉన్నాడు, రోహిత్ కూడా ఉన్నాడు. కాబట్టి మరి వాళ్ళు బ్యాటింగ్కి అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. బౌలర్ని ఒక్కరినే తీసుకొని మిగతా నార్మల్ ప్లేయర్లను కొన్నారనమాట. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బెంగళూరు గురించి అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళకి అసలు బౌలింగ్ లేదరా నాయన అంటే బౌలర్స్ని ఒక్కరిని కూడా తీసుకోలేదు. సో ఫాస్ట్ బౌలర్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. బౌలర్ని తీసుకొని ఉంటే పర్ఫెక్ట్గా ఉండేదన్నమాట. ఓకే, హెజిల్వుడ్ కోసం వెళ్ళారు. బట్ హెజిల్వుడ్ ఏంటి అంటే అది చిన్న గ్రౌండ్, చిన్నస్వామి స్టేడియం అంటే పేరులోనే చాలా చిన్న గ్రౌండ్. ఇలా ముట్టినా సరే సిక్సెస్ వేగంగా వెళ్ళిపోతాయి అనమాట, బౌండరీలు. సో అలాంటిది హెజిల్వుడ్ కంట్రోల్ చేయగలరా లేదా అనేది చూడాలి. బట్ అదొక డిఫికల్ట్ టాస్కే. సో ఆయనతో పాటుగా బ్యాటింగ్లో పర్వాలేదు. లివింగ్స్టోన్ తీసుకున్నారు, సాల్ట్, వీళ్ళిద్దరూ ఇంగ్లీష్ ప్లేయర్స్ అనమాట. సో పవర్ హిట్టర్స్, బాగానే ఉంటుంది వాళ్ళ బ్యాటింగ్. మంచిగా బౌండరీస్ అన్నీ కూడా బాగానే ఆడతారు. జితేష్ శర్మ మంచి ఫినిషర్ అనమాట. సో అది కూడా మంచి పిక్ అనే చెప్పాలి. సో అంతగా ఇంట్రెస్టింగ్ వచ్చేటట్టు ఏం లేదు. బ్యాటింగ్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది అనమాట బెంగళూరుకి. సో ప్రతి సీజన్ వాళ్ళతో బ్యాటింగ్ పర్ఫెక్టే ఉంటుంది. బట్ బౌలర్సే కావాలి. బట్ బౌలర్స్ని వాళ్ళు మిస్ చేసుకున్నారు. మెయిన్ అట్లీస్ట్ రబాడా కానీ బౌల్ట్ కానీ, సో వీళ్ళలో ఎవరో ఒకరిని తీసుకోవాల్సింది. వాళ్ళైతే మిస్ చేసేసారనమాట. మరి వాళ్ళ మైండ్లో ఇంకేముందో తెలియదు. సో ప్రజెంట్ అయితే ఆప్షన్లో ఈ 3 టీమ్స్ కోసం నాకు మంచిగా అనిపించింది గైస్. సో మీకు ఏ టీం అయితే మంచిగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.